నీ పేరేమిటి? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నేనెక్కడి నుంచి వస్తే నీకెందుకు? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మా, నాకు తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చింది, వెళ్ళమంటావా? ఎందుకు అబద్ధాలు చెప్తావు? అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనుషులే కాదు, నన్ను పక్షులు కూడా ప్రేమిస్తాయి. చూడండి, పొద్దున్నుంచి ఈ పక్షి నన్ను వదిలిపెట్టట్లేదు. కాశీపట్నం చాలా బాగుంది కదా, కానీ జాగ్రత్తగా ఉండు. ఇలాగా ఏఏ ద్వారా ఫ్రీగా ఎలా వీడియోస్ క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ నాకు ఒక బేసిక్ ప్రాంప్ట్ కావాలి. దానికోసం చాట్‌జీపీటీ యూస్ చేస్తున్నా. మీరు చాట్‌జీపీటీలో మీ జీమెయిల్ ఐడితో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే పర్లా. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే రైట్ సైడ్ పైన లాగిన్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. కింద మనకి ఆప్షన్స్ వస్తాయి. మీరు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే దాని ద్వారా కూడా అవ్వచ్చు. నేనైతే జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవుతున్నా. కంటిన్యూ విత్ గూగుల్ ఇలా క్లిక్ చేయడం మన దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్నీ కనబడతాయి. ఇందులో ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. ఇక్కడ మనం ప్రాంప్ట్స్ 2 మెథడ్స్లో క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఏమైనా ఇమేజెస్ ఉంటే ఆ ఇమేజెస్ అప్లోడ్ చేసుకొని మనం ప్రాంప్ట్ క్రియేట్ చేస్తాం. ఇది చాలా ఈజీ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మీకు మీరుగా ఓన్గా ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, అలాగే ఆ క్యారెక్టర్ ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఇదంతా మనం డీటెయిల్గా ఇవ్వాల్సి వచ్చుద్ది. నేను ఇంత రిస్క్ లేకుండా సింపుల్గా ఒక ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకొని ప్రాంప్ట్ క్రియేట్ చేస్తున్నా. మనకి ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మనం ఫొటోస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వచ్చుద్ది. యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను థానోస్కి సంబంధించిన ఇమేజ్ తీసుకుంటున్నా. నాకు ఇమేజ్ అయితే వచ్చింది. మనకి ఇమేజ్కి సంబంధించిన ఒక బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా. క్రియేట్ ఏ వీడియో ప్రాంప్ట్ ఫర్ గూగుల్ వియో 3 వీడియో బేస్డ్ ఆన్ దిస్ ఇమేజ్. క్యారెక్టర్స్ షుడ్ బి లుక్ లైక్ రియల్, నాట్ ఏఐ. ద ఎంటైర్ సీన్ లుక్స్ లైక్ సినిమాటిక్ వ్యూ. At the same time, I need Telugu dialogues. Dialogues should be in 100% Telugu. ఈ ప్రాంప్ట్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఏ ఇమేజ్ ఉన్నా పర్లా, ప్రతి ఇమేజ్కి ఈ ప్రాంప్ట్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇమేజ్ ఇచ్చాను, అలాగే ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ కాపీ చేసుకొని మీ దగ్గర ఉన్న ఇమేజెస్కి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయడం ఈ ఇమేజ్ని నీ ఇచ్చిన బేసిక్ ప్రాంప్ట్ని బేస్ చేసుకొని మనకి చాట్‌జీపీటీయే ఒక ప్రాంప్ట్ క్రియేట్ చేసి ఇచ్చుద్ది. మనకి డైలాగ్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తాయి. మీకు ఈ డైలాగ్స్ నచ్చితే పర్లా, నచ్చకపోతే కింద సెర్చ్లో నీడ్ మోర్ తెలుగు డైలాగ్స్ అని సెర్చ్ చేయండి. ఇంకా మనకి చాలా తెలుగు డైలాగ్స్ వస్తాయి. ఇందులో ఏ డైలాగ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఈ డైలాగ్స్ నా ఓన్గా ఫన్నీగా వచ్చేలా క్రియేట్ చేస్తున్నా. దానికోసం గూగుల్లో తెలుగు టు ఇంగ్లీష్ అని టైప్ చేయండి. ఈ డైలాగ్స్ మనం ఓన్గా క్రియేట్ చేయడం కూడా 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇక్కడ మనకి మైక్రోఫోన్ సింబల్ ఉంటుంది. మీ దగ్గర మైక్రోఫోన్ ఉంటే ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా మాట్లాడేస్తే మనకి టెక్స్ట్ రూపంలో వచ్చుద్ది. అది కాపీ చేసుకొని యూస్ చేసుకోవడమే. నా దగ్గర మైక్రోఫోన్ లేదు అంటే మనం ఓన్గా టైప్ చేయాల్సి వచ్చుద్ది. ఈ రెండింటి గురించి కూడా చెప్తాను. ఫస్ట్ నేను నా దగ్గర మైక్రోఫోన్ ఉంది కాబట్టి మైక్రోఫోన్ యూస్ చేస్తున్నా. ఒరేయ్, ఇది తీసుకొని 10 బస్తాలు బియ్యం, 20 కేజీలు జీడిపప్పు, 20 కేజీలు బాదం పప్పు, 20 కేజీలు పిస్తా పప్పు ఇవ్వరా. ఇలాగ నేను మాట్లాడంగానే నాకు టెక్స్ట్ రూపంలో వచ్చింది. రైట్ క్లిక్ చేసి కాపీ చేసుకొని ప్రస్తుతానికి ఇది నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటున్నా. అదే మీరు టైప్ చేయాలనుకోండి, ఒరేయ్ ఇది ఇలాగా మీరు టైప్ చేసుకుంటూ వెళ్తే కింద మనకి టెక్స్ట్ వచ్చుద్ది. దాని మీద క్లిక్ చేయగానే టెక్స్ట్ నార్మల్గా కనబడుద్ది. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, కాపీ, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేసుకుంటారు. నేనైతే నాకు నచ్చినట్టుగా డైలాగ్ క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందా చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకుంటున్నా. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇంకా అడిషనల్ ఆప్షన్స్ వస్తాయి. హియర్ అండ్ ఎక్స్టెండెడ్ తెలుగు డైలాగ్ సీక్వెన్స్ సో గూగుల్ వియో 3 వీడియో ఫీల్స్ లైక్ ఏ ఫుల్ కామెడీ సినిమాటిక్ సీన్.
ఇలాగా మీకు కావాలా అని అడుగుతుంది. ఒకవేళ మీకు కావాలనుకోండి కింద ఎస్ అని టైప్ చేయండి. ఎస్ అని టైప్ చేయడం మనకు ఆటోమేటిక్గా సినిమాటిక్ లుక్ కూడా ఈ ప్రాంప్ట్లో యాడ్ అయిపోద్ది. ఇలాగా మనకి చాట్‌జీపీటీలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి కింద ఆప్షన్స్ వస్తూనే ఉంటాయి. మీరు ఇంకా అప్డేట్ చేయాలనుకోండి ఇక్కడ ఎస్ అని టైప్ చేస్తారు. ఇక్కడ మనకి కెమెరా యాంగిల్ కూడా సెట్ చేసి ఇచ్చుద్దంట. నాకైతే ఇదంతా అవసరం లేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను కదా, ఇలా సరిపోద్ది. ఇక్కడ వరకు కాపీ చేసుకున్నా. నెక్స్ట్ నోట్ ప్యాడ్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసుకోండి. నాకు కింద ఉన్న డైలాగ్స్ అన్నీ అవసరం లేదు. ఓన్లీ థానోస్ డైలాగ్ ఒకటే ఉంది కదా, ఇది అలాగే ఉంచి మిగతాయన్ని డిలీట్ చేసేస్తున్నా. నేను ఇది ఒక్క డైలాగే ఎందుకు ఉంచాను అంటే మనకి స్టార్టింగ్ ఎండింగ్ డబుల్ కొటేషన్ మార్క్స్ ఉన్నాయి, ఇవి అలాగే ఉండాలి. నేను ఓన్లీ తెలుగు టెస్ట్ వరకే డిలీట్ చేస్తున్నా, మిగతాయన్ని అలాగే ఉంచుతున్నా. పైన మనం డైలాగ్ క్రియేట్ చేసుకున్నాం కదా, అది కాపీ చేస్తున్నా. ఈ ఒరే అన్నది కూడా నాకు అన్నా అని ఉంది కదా, అక్కడ రీప్లేస్ చేస్తున్నా. ఏమైనా ప్రాంప్ట్లో చేంజెస్ చేసుకోవాలి అన్నా చేంజెస్ చేసుకోవచ్చు. నేను 20 బదులు 20 అని ఇస్తున్నా. నేను ప్రాంప్ట్ ఇలా సెట్ చేసుకున్నాను కదా. నెక్స్ట్ వీటిని యానిమేషన్ కింద మారుద్దాం. దానికోసం గూగుల్ వియో 3లోకి వెళ్తున్నా. వెబ్సైట్ వచ్చేటప్పటికి gemini.google.com. ఇక్కడ గూగుల్ జెమినీ అని కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఇక్కడ చాలామంది వీడియో ఆప్షన్ కనబడట్లేదు అంటున్నారు. ఈ వీడియో ఆప్షన్ రావాలి అంటే మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఫ్రీగా 1 ఇయర్ గూగుల్ వియో 3 ఎలా యూస్ చేయాలి అన్న వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్ పైన ఇస్తాను, క్లిక్ చేసి ఫస్ట్ ఆ వీడియో చూడండి. మన అకౌంట్ క్రియేట్ చేయకుండా ఇక్కడ వీడియో ఆప్షన్ రాదు. నేను ప్రాంప్ట్ క్రియేట్ చేశాను కదా, ఆ ప్రాంప్ట్ అంతా కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వీడియో అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మన ఫోటో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేసి ఆ ప్రాంప్ట్కి తగ్గ ఇమేజ్ ఇంపోర్ట్ చేసేయండి. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను, ప్రాంప్ట్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం. ఈ ఇమేజ్ ఇక్కడ ఉన్న ప్రాంప్ట్ రెండు కలిపి వీడియో కింద జనరేట్ అవ్వడానికి 1 నిమిషం నుంచి 2 నిమిషాల లోపు టైం తీసుకుంటుంది. నేను మీకోసం స్పీడ్గా పెడుతున్నా. మనకి వీడియో క్రియేట్ అయిపోయింది. మీరు ఇక్కడ ప్లే చేసి అయినా చూసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయడం వీడియో డౌన్లోడ్ అయిపోద్ది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఒకసారి వీడియో ప్లే చేద్దాం. ఒరే, ఇది తీసుకుని 10 బస్తాలు బియ్యం, 20 కేజీలు జీడిపప్పు, 20 కేజీలు బాదం పప్పు, 20 కేజీలు పిస్తా పప్పు ఇవ్వరా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.